వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఓ వెంచర్లో ఉన్న 11 kV 33 kV విద్యుత్ లైన్ను పక్కకు జరిపేందుకు విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద 18 లక్షల లంచం తీసుకుంటూ ఆటోనగర్ డివిజన్ ఇంజనీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర నాగరంకు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బొల్లారం బాలనరసింహ రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో ఓ వెంచర్లో 11 kV 33 kV లైన్ షిఫ్ట్ చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ వెంచర్ యజమాని తరఫున ఫైల్ రెడీ చేసిన కాంట్రాక్టర్ ఆటోనగర్లోని సరూర్ నగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయంలో ఫైల్ సబ్మిట్ చేశాడు. ఆ ఫైల్ డిఈటి రామ్మోహన్ వద్దకు రాగా డిఈటి 20,000 లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు. దీంతో 18,000 ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు డిఈటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇంకా పై అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మంచాల మండల్లో ఇక్కడ సరనగర్ సర్కిల్లోకి వస్తుంది. దాంట్లో ఒకతను ఒక 2 ఎకరాల స్థలంలో ఈ లేఅవుట్ చేస్తున్నారు అనమాట. దాంట్లో అనుగుణంగా ఆ లేఅవుట్లో ఆల్రెడీ వాళ్ళకి ఒక 2 ఎలక్ట్రిక్ కేవీ లైన్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రిక్ కేవీ లైన్స్ 13 కేవీ లైన్, 11 కేవీ లైన్స్ ఒకటి, 33 కేవీ లైన్స్ ఒకటి ఉన్నాయి. అవి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి వాటిని తీసేయాలని చెప్పేసి అతను షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒకటి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ యొక్క సహాయం తీసుకొని అతనికి రిక్వెస్ట్ చేసి ఇట్లా అప్లై చేయండి నా తరఫు నుంచి అని చెప్పాడు. అట్లాగే వాళ్ళ దాంట్లో లేఅవుట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫ్రెష్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి అతను త్వరగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో అతను అగ్రిమెంట్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. అతని పేరు పైన, ఓనర్ పేరు పైన అప్లై చేయడం జరిగింది. చేసిన తర్వాత అది ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటి ఎంతవరకు వచ్చింది ఏంది అని తెలుసుకోనికి ఇక్కడ డిఈ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వచ్చేసి అతను కలవడం జరిగింది. కలిస్తే రామ్మోహన్ గారు అవి ప్రాసెస్ చేయడానికి ఒకటేమో షిఫ్టింగ్ కేవీ ఎలక్ట్రికల్ కేవీ లైన్స్ని షిఫ్ట్ చేయడానికి, తర్వాత ఇంకొకటేమో ఫ్రెష్గా ఒక ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయడానికి, ఈ రెండింటికి కలిపి 18,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో దాన్ని మాకు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకొని ఈరోజు అతను 18,000 రూపాయలు ఇక్కడ డి రామ్మోహన్ రావు గారికి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. 20,000 స్టార్టింగ్లో డిమాండ్ చేసింది ఇనిషియల్గా. దాని తర్వాత 2,000 తగ్గించి అతని యొక్క రిక్వెస్ట్ పైన, కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 2,000 తగ్గించి 18,000 తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఫైనలైజ్ కాలేదు, దర్యాప్తు నడుస్తూ ఉంది. దాంతోపాటు అతనితో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.